పవన్ కళ్యాణ్ గురించి చెప్తే కారుమూరి వెంకటరెడ్డిలో మరో కోణం బయటకు వస్తుంది. ఆయన గురించి మనిషి అయితే మనుషుల గురించి మాట్లాడితే పద్ధతిగా మాట్లాడతాం అండి. పవన్ కళ్యాణ్ నా దృష్టిలో మనిషి కాదు. వాళ్ళు రాశారు కదా, మనుషులందు పవన్ కళ్యాణ్ వేరైనా అంతే. లేకపోతే లేఖితనం ఎక్కిల్తనంగా మీరు చూడండి ఒకసారి పగలబడి కిందబడి దొరలాడి ఈ రాష్ట్రానికి 10 నెలలుగా మీ దరిద్రం పట్టుకొని రాష్ట్రం సర్వనాశనం అయింది. ఓ పక్క 10వ తరగతి విద్యార్థులు ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే వాళ్ళకి కరెంటు తీశారని చెప్పి ఒక దళిత వాడకు సంబంధించిన దాంట్లో వాళ్ళు పిల్లలు వచ్చి వీడియో పెట్టి అయ్యే మా హాల్ టికెట్లు చూపిస్తా, వీళ్ళు కదా మీరు సహాయం చేయాల్సిందే. మీ పిఠాపురంలో అమ్మాయిని రేపు చేస్తే మీ పార్టీ వాడు ఆ తెలుగుదేశం వాడు రేపు చేస్తే దిక్కు దివాన్ లేదు. నిన్న గన్నవరం గుడివాడ దగ్గర ఒక అమ్మాయిని ఏదో 8 మంది అంతమంది రేపు చేస్తే గ్యాంగ్ రేపు దిక్కు దివాన్ లేదు. ఇప్పటికీ మచ్చుమరిలో నంద్యాల జిల్లా మచ్చుమరిలో ఆ చిన్న పాపని అత్యాచారం చేసి హత్య చేస్తే శవం దొరకలా, 9 నెలలు అయింది. ఇలాంటి గలీజు పరిపాలనలో ఉండి సిగ్గు లేకుండా లేఖితనంగా ప్రతిపక్ష నాయకుడి మీద మాజీ ముఖ్యమంత్రి మీద స్కిట్లు చేసి ఎంజాయ్ చేస్తున్నారా? అధికారం మదం ఎక్కి కొట్టుకుంటున్నారా? కొవ్వు దించుతారు. అది పవన్ కళ్యాణ్ గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా ఎవరికైనా అధికారం ఉందని చెప్పి వెచ్చలవిడితనంగా లేఖితనంగా బిహేవ్ చేస్తే అధికారం శాశ్వతం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రజలకు మంచి చేయండి, సందేశాత్మకంగా విమర్శలు చేయండి. ఎస్, మీరు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల పాటు మీరు పెట్టిన బడ్జెట్ మీద కొదిలాడు మిమ్మల్ని. ఒక్కడన్నా నిజాయితీ పరుడు ఉంటే, వాళ్ళు ఒక్కడన్నా ఇళ్లలో తప్పు చేయనాడు ఉంటే, ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన బడ్జెట్, సో మేము చెప్పిన బడ్జెట్లో ఇదిగోండి ఈ లెక్కల్లో తప్పు ఉన్నాయని కానీ ఆయన దాని మీద ఒక్కడన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడా? పెట్టరు. ఎందుకంటే దొంగలు వీళ్ళందరూ. ఎందుకు పెడతారు? చివరిలో ఎవరో ప్రశ్న అడిగితే ఎవరో రిపోర్టర్ పవన్ కళ్యాణ్ని ఇట్టన్నాడు, జర్మనీ అన్నాడు అంటే దాని గురించి మాట్లాడారు అంతే తప్ప 2 గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ ఏంది, మీరు ఇస్తానన్న హామీలు ఏంది, దానికి బడ్జెట్లో కేటాయించింది ఏంది, అంతకుముందు కేటాయించి ఎందుకు ₹1 కూడా ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ మాట్లాడితే ఒక్కడన్నా సమాధానం చెప్పరు. సో లెగిస్తే జగన్మోహన్ రెడ్డి అవును 11 వచ్చినాయి ఏందంటే అప్పుడు మీరు 11 అంటున్నారు కదా, సింగిల్గా వచ్చాం. మీరు మగాళ్ళు అయితే మీ రాజకీయ జీవితంలో మగతనం ఏదైనా ఎప్పుడు నిరూపించుకోవాలనుకుంటే ఇప్పుడు కూడా అవకాశం ఉందిగా సింగిల్గా రావడానికి. మేము ఓడిపోయినా గెలిచినా ఈ కాలర్ పైకి ఎగరేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకుంటా. మీ బతుకులు మేము ఏ జెండా మోయకుండా అధికారంలోకి వచ్చామని చెప్పమనండి. మేము ఏ జెండా మోయకుండా మా జెండాతోనే మేము అధికారంలోకి వచ్చాం, మా జెండాతోనే మేము రాజకీయం చేస్తాం. మా అజెండా ఒకటే. మీరు చెప్పండి ఎన్ని జెండాలో మీ చెప్పమనండి. తెలుగుదేశం జనసేనని అడుగుతున్నా. మీలో మగాడు ఎవడైనా ఉంటే ఎస్ మేము మగాళ్ళం రా, సింగిల్గా వస్తాం, మేము ఏ జెండా మొయ్యం, ఓడిపోతే ఓడిపోయాం, గెలిస్తే గెలిచాం రా, నిజాయితీగా రాజకీయాలు చేస్తామని చెప్పమనండి. మేము చెబుతున్నాం మేము ఓడిపోయిన ఈరోజు ఆనందంగానే ఉన్నాం. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరికైనా. సో మేము మంచి చేసి ఓడిపోయాం. మేము ఎవడో జెండా మోసి ఎవడో భుజం మీద మాకు చెయ్యి ఎత్తే మేము అధికారంలోకి రాలా. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం, లేకపోతే రాం. సో మళ్ళీ చెబుతా ఉన్నాం, అన్ని వేళ ఒకేలాగా ఉండవు. స్కిట్లు చేస్తారు కదా, స్కిట్లు చేసుకోవడానికి కూడా ఇంకా ఉండకుండా ప్రజలు తీర్పిస్తారు, దానికి కూడా పనికి రాకుండా తీర్పులు ఇస్తారు. లేకపోతే ఎక్కిల్తనంగా లేఖితనంగా స్కిట్లు చేస్తారా? ఏం తమాషాలుగా ఉందో ఒక్కొక్కరికి. మీరందరూ ఏం ప్రజాప్రతినిధులా? మీరు సిగ్గు శరం ఏమన్నా ఉందా? మీ నియోజకవర్గంలో ఏమన్నా సమస్యల గురించి చేయండి స్కిట్స్. 11 వాడు ఏమన్నా 11 ఆ 11 మీద స్కిట్లు చేస్తున్నారు. మమ్మల్ని గుర్తించవద్దు. మేము లేనప్పుడు ఎందుకు మీరు ఆ 11 చూసి ఎందుకు భయపడుతున్నారు? 11 ఒకళ్ళనే వచ్చాం. మాకు ఇప్పుడు 11 వచ్చి ఉండొచ్చు, ఒకప్పుడు ఒకటే సింగిల్ గానే, అది కూడా 5,43,000 ఓట్లతో పార్లమెంట్కి ఎన్నికయ్యాం. సింగిల్ గానే 151. మీలాగా ఆల జెండా ఏల జెండా, ఒక రోజు వాడిని అమ్మనా బూతులు తిట్టడం, ఇంకో రోజు మళ్ళీ అమ్మనా బూతులు తిట్టినా వెళ్ళి వాటేసుకోవటం, అవి మీ బతుకులు.